ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఇచ్చేటువంటి జీవిత భాగస్వామి, అలాగే శని వలన వివాహం జరిగినప్పుడు ఎటువంటి వైవాహిక జీవితం ఉంటుంది, జీవిత భాగస్వామి లక్షణాలు ఎలా ఉంటాయి, శని మహాదశలో అలాగే ఏలినాటి శని జరిగేటప్పుడు మ్యారీడ్ లైఫ్లో ఎటువంటి కష్టసుఖాలు ఉంటాయి, ఎలా అర్థం చేసుకోవాలి, శని యొక్క ప్రభావం వివాహం మీద అలాగే జీవిత భాగస్వామి మీద, ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. ప్రధానంగా శని కనుక మ్యారేజ్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోని తీసుకున్నట్టయితే, అంటే సప్తమాధిపతి శని, సప్తమంలో శని, దార కారకుడుగా శని, దార పాదంలో శని, ఉపపాదంలో శని, ఇలా మ్యారేజ్కి సంబంధించినటువంటి కారకత్వాన్ని కావచ్చు, ఆ బాధ్యతని కనుక శని తీసుకున్నప్పుడు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తుంది అనేది కొంతవరకు మనం తెలుసుకోవచ్చు. అలాగే వారి యొక్క వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ముఖ్యంగా అటువంటి పోర్ట్ఫోలియో తీసుకున్నప్పుడు శని మహాదశ నడుస్తున్నా, ఏలినాటి శని నడుస్తున్నా శని యొక్క ప్రభావం అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక శని కనుక మ్యారేజ్ పోర్ట్ఫోలియోని ఇంపాక్ట్ చేస్తున్నట్టయితే లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే, శని రెస్పాన్సిబిలిటీని సూచించేటువంటి గ్రహము, అంటే కొంత బాధ్యత నెరిగినటువంటి వ్యక్తిగా ఉంటుంది, భార్య కావచ్చు, భర్త కావచ్చు. అలాగే జీవితంలో కొంత డౌన్ టు ఎర్త్గా ఉండడము, జీవితం యొక్క విలువ తెలిసి ఉండడము, కష్టం యొక్క విలువ తెలిసి ఉండడము, ఇటువంటి జీవిత భాగస్వామి రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మ్యారేజ్ అనగానే అందరూ 7th హౌసే చూస్తారు. అలాగే కాకుండా 7th హౌస్ ఒక ఆరూఢం, దానికి దారపాదము అని పేరు, సప్తమారూఢము ఎలా అయినా అనొచ్చు. ఆ ఆరూఢాన్ని చూడాలి. అలాగే దారకారక గ్రహం ఎవరైనా కూడా చూడాలి. అన్నిటికంటే తక్కువ డిగ్రీలు ఉండే ప్లానెట్ దారకారక ప్లానెట్. సప్తమాధిపతే దారకారక అవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి సప్తమాధిపతిని చూడాలి, దారకారకాన్ని చూడాలి. ఆ విధంగా శని దారకారకుడైనప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క లక్షణాల మీద ప్రభావం ఉంటుంది శని యొక్క ప్రభావం. కాబట్టి అటువంటి వారు కొంతవరకు నెమ్మదస్తులుగా ఉండడము, ఆలోచించి నిర్ణయం తీసుకోవడము, దూకుడుగా ఉండకుండా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అదేవిధంగా ఒక స్టెబిలిటీ ఉంటుంది వారి యొక్క ఆలోచనలో, నిదానం ఉంటుంది, తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకోవడము, ఎప్పుడు కూడా ఏ బంధాన్ని కూడా బ్రేక్ చేసుకునేటువంటి మనస్తత్వం ఉండదు శని కనుక ప్రభావం చూపిస్తూ ఉంటే వ్యక్తి మీద. ఉద్యోగంలో కావచ్చు, త్వరగా ఉద్యోగాలు మారరు, ఎప్పుడు కూడా ఉన్న ఉద్యోగాలను కంటిన్యూ అవుతూ అందులోనే ఉన్నత స్థానానికి ఎదుగుతూ ఉంటారు. ఆ పనిచేసే సంస్థలో వారు ఒడిదుడుకుల్ని, కష్టసుఖాలని చాలా చూసుంటారు. అలాగే అందులో పనిచేసే వ్యక్తుల్ని, తన తోటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని అన్నింటినీ అర్థం చేసుకుని వాళ్ళు సంస్థకి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఎంప్లాయీగా ఉంటారు. అలాగే జీవిత భాగస్వామి కూడా వారికి శని యొక్క ప్రభావం వల్ల వచ్చినట్టయితే, ఉదాహరణకు అమ్మాయిలు కనుక అలా ఉన్నట్టయితే, ఒక అబ్బాయి జాతకంలో వివాహ స్థానం శని చేత ప్రభావితం అయితే వచ్చేటువంటి భార్య భర్తను అర్థం చేసుకునేటువంటి భార్య ఉంటుంది. ఒకవేళ భర్త కోపిష్ట అయ్యి లేదా కొంత చంచల మనస్తత్వం ఉన్నా కానీ ఓర్పుతో తన యొక్క కుటుంబ జీవనాన్ని సరిదిద్దుకునేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటుంది. అదేవిధంగా చాలా కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు. కష్టాలని ఓర్చుకుని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఒక స్థాయికి తీసుకురావాలి అనేటువంటి ఒక పట్టుదల ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు శని కనుక ప్రభావితం చేస్తూ ఉంటే. ఇక సాధారణంగా సప్తమంలో శని ఉందనుకోండి, ఉదాహరణకి కొంత లేట్ మ్యారేజ్ అవుతుంది అని అంటారు. అయితే సప్తమంలో శని ఉండి పాజిటివ్గా ఉంటాయి. ఉదాహరణకి సింహలగ్నానికి 7th హౌస్లో శని ఉంటే చాలా అర్లీగా వరకు మ్యారేజ్ అవుతుంది. అక్కడ శశయోగాన్ని ఇస్తాడు శని కుంభంలో. ఆ విధంగా శని స్ట్రాంగ్గా ఉంటే చాలా అర్లీగా కూడా మ్యారేజ్ అవుతుంది. సాధారణంగా శని వల్ల మ్యారేజ్ అయినప్పుడు అది లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది శని పాడవకపోతే. అయితే శని సప్తమాధిపతి ఉదాహరణకి ఉచ్చలో ఉంటే వారి వైవాహిక జీవితం అనేది బాగుంటుంది. అండర్స్టాండింగ్ పార్ట్నర్ వస్తాడు, అంటే అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తారు. అలా కాకుండా శని పాడైనట్టయితే, అంటే శని వక్రించిన, నీచలో ఉన్న, అస్తంగత్వం చెందిన, 7th లార్డ్ అయిన శని లేదా దారకారకుడైన శని, ఇటువంటి స్థానాల్లో శని ఉండే, లేదా సప్తమంలో శని ఉండి అస్తంగత్వం చెందడము, సప్తమంలో శని నీచలో ఉండడము, ఇలాంటివి కనుక ఉన్నట్టయితే కొంత వైవాహిక సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడు శని మ్యారేజ్ని బ్రేక్ చేయడు.
వారిద్దరూ డైవర్స్ తీసుకుని విడిపోరు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇది శని యొక్క లక్షణం. అసలు శని మహాదశ వచ్చింది అంటే జీవితంలో ఏదో పాఠం నేర్పించడానికి శని మహాదశ వస్తుంది. కేవలం ఫలితాలను ఇచ్చేసి వదిలేకుండా శని తను ఏదైతే పాఠాలు నేర్పించాలనుకున్నాడో అవన్నీ నేర్పిస్తారు తన యొక్క మహాదశలో. ఆ విధంగానే ఎప్పుడు కూడా శని మహాదశను అర్థం చేసుకోవాలి. ఇది ప్రాథమిక సూత్రం. అయితే శని యొక్క దృష్టికోణం ఎలా ఉంటుంది అంటే, శని న్యాయాన్ని ధర్మాన్ని ఇష్టపడేటువంటి గ్రహం. సిన్సియారిటీ, హానెస్టీ వీటిని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాడు. వివాహానికి సంబంధించినటువంటి స్థానానికి పోర్ట్ఫోలియో తీసుకున్నటువంటి శని బాగున్నాడు అంటే అర్థం ఏంటంటే వారిద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇద్దరు కూడా ఇంతకుముందు జన్మ నుంచి కూడా వాళ్ళు కలిసి ఈ జన్మలో ప్రయాణం చేయడానికి వచ్చారు. అయితే సమస్యలు ఉన్నాయంటే అర్థం ఎలా చేసుకోవాలి, వారిలోని లోటుపాట్లను అర్థం చేసుకుని దాన్ని సవరించుకోవాలి అని సూచన చేస్తూ ఉంటాడు శని. తన జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే విషయంలో వీరు తమ యొక్క అలవాట్లు కావచ్చు, తన యొక్క ఆలోచన ధోరణి మార్పు చేసుకోమని సూచిస్తూ ఉంటాడు శని. అలా మార్పు చేసుకున్నప్పుడు వారిద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. అలా మార్పు చేసుకునే వరకు, తనను తాను అర్థం చేసుకుని తనని తాను ఇంకా బెటర్గా తీర్చిదిద్దుకునే వరకు శని కష్టాలను ఇస్తూనే ఉంటాడు వైవాహిక జీవితంలో. వివాహమే కాదు, ఏ రంగంలో అయినా సరే శని ప్రభావం ఇలాగే ఉంటుంది. జాబ్లో అయినా సరే, ధనం విషయంలో అయినా సరే. సాధారణంగా శని వలన ఉన్నత స్థానానికి వచ్చిన వ్యక్తులు కష్టపడి పనిచేసి వచ్చిన వ్యక్తులై ఉంటారు. కష్టం విలువ తెలిసిన వాళ్ళై ఉంటారు. కష్టపడి పనిచేసినప్పుడు శని తప్పకుండా దాని యొక్క ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. అయితే ఇదే శని కనుక నెగిటివ్గా ఉంటాయి. ఉదాహరణకి వక్రించిన శని వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాని అర్థం ఏంటి అంటే, అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడంలో వీరు ప్రయత్నం అనేది చేయడం లేదు. ఎంతసేపు తన ధోరణిలో తాను వెళ్తూ ప్రతి చిన్న విషయానికి ఘర్షణకి దిగుతున్నారు తప్ప ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుందామని ప్రయత్నం చేయట్లేదు అనే సూచన ఇస్తూ ఉంటాడు వక్రించిన శని. ఈ ధోరణి కనుక మార్చుకోగలిగినట్టయితే వారి యొక్క మ్యారీడ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇలా ఇండికేషన్స్ ఏమిస్తున్నాడో చూసుకున్నప్పుడు అవే రెమెడీస్గా పనిచేస్తాయి. శనికి తైలాభిషేకం చేయడము లేదా వేరే జపం చేయించడము ఇది సెకండరీ. శని యొక్క కష్టం ఇస్తున్నాడు అంటే దాని అర్థము నీలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకో అని చెప్పడమే శని కష్టం ఇస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మెసేజ్ అది. ఇక సాధారణంగా శని యోగిస్తే ఒక్కొక్కసారి వారికి మ్యారేజ్ అయిన వెంటనే ఫారిన్ ల్యాండ్ వెళ్తూ ఉంటారు. వారి ప్రాస్పెరిటీ మ్యారేజ్ అయిన తర్వాత ఫారిన్ ల్యాండ్లో ఉంటుంది. అక్కడే సెటిల్ అవ్వడము, సిటిజన్షిప్ మార్చుకోవడం కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చేస్తారు శని కనుక స్ట్రాంగ్గా ఉండి మ్యారేజ్ హౌస్ని ఇంపాక్ట్ చేస్తున్నా లేదా మ్యారేజ్కి సంబంధించినటువంటి కారకత్వాలని తీసుకున్నా కానీ. అలాగే శని ఇచ్చేటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అని కనుక చూసినట్టయితే, శని వివాహానికి సంబంధించినటువంటి స్థానాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు సాధారణంగా కుటుంబ కలహాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సెకండ్ హౌస్లో శని ఉన్నాడు అంటే, ముఖ్యంగా వక్రించి కనుక ఉన్నట్టయితే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, అత్తమామల మధ్య, ఆడపడుచుల మధ్య ఎక్కువగా గొడవలు, చిన్న చిన్న విషయాలకి తగాదాలకు వెళ్ళడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. అదేవిధంగా శని నీచలో ఉండడము లేదా చంద్రుడితో కలిసిన వక్రించిన శని ఇలా ఉన్నప్పుడు వచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంత మూడ్ స్వింగ్స్ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటుంది. చాలా సెన్సిటివ్ వ్యక్తులు అయి ఉంటారు. సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అయి ఉంటారు. చాలా మంచి వ్యక్తులుగా ఉంటారు. అటువంటి అమ్మాయిలు చాలా సాఫ్ట్ నేచర్గా ఉంటారు. చాలా సెన్సిటివ్గా ఉండడమే కాదు, మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి స్పందించే గుణం ఉంటుంది. ఒక్కొక్కసారి అతిగా స్పందించడము, తనకి ఇష్టం లేని విషయం ఏదైనా జరిగితే వెంటనే కృంగిపోవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి చంద్రుడితో కలిసి కనుక శని ఉన్నట్టయితే. ఎందుకంటే శని ఒక్కడు ఉండడం ఒక ఎత్తు, శని ఏదైనా గ్రహంతో కలిసి వివాహానికి సంబంధించిన స్థానంలో ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. స్వతహాగా శని పాపగ్రహం కాబట్టి శని శుభుడుగా ఉంటే చాలా మంచి పరిణామాలు ఉంటాయి వివాహంలో. అలా కాకుండా శుభుడు వేరే పాపగ్రహాలతో కలిసిన, తాను స్వయంగా వక్రించో అస్తంగతం చెందున్న దుష్ఫలితాలని ఎక్కువ ఇస్తాడు. అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు శని యొక్క మహాదశ నడుస్తున్నా ఏళ్ళు నడుస్తున్నా జీవితంలో మ్యారేజ్ అనేది వారికి చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది.
దాని మీద వారి యొక్క ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ క్రమంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తనను తాను సమీక్షించుకుని తన లోటుపాట్లను సవరించుకుని తన మ్యారీడ్ లైఫ్ని స్టెబిలైజ్ చేసుకోవాలి అని శని చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శని ఓర్పును సూచిస్తాడు. ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే స్పందించడము, రియాక్ట్ అవ్వడము కాకుండా నిదానించి ఆ సమస్య ఎందుకు వచ్చింది, దాంట్లో నేను చేసిన పొరపాటు ఏంటి, ఇలాంటివన్నీ ఆలోచించుకోమని ఒక సందేశం ఇస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా. ముఖ్యంగా శని మహాదశ, ఏలినాటి శని ఇటువంటి సమయంలో ఇది ఒక మంచి పరిణామంగానే చూడాలి. ఒక వ్యక్తి జాతకంలో ఇందాక చెప్పినట్టుగా శని మహాదశ వచ్చిందంటే అది అదృష్టము. శనికి సంబంధించిన పోర్ట్ఫోలియోలో కొంత ఇంప్రూవ్మెంట్ని ఇస్తాడు ఇప్పుడు శని తన యొక్క మహాదశలో, అలాగే ఏలినాటి శని టైంలో కూడా. ఇక శని కుజుడితో కలిసి ఉన్నట్టయితే ఉదాహరణకి ఘర్షణ ఎక్కువగా ఉంటుంది ఇద్దరి మధ్య. కాబట్టి వారు ఎప్పుడూ కూడా ప్రతి చిన్న విషయానికి ఘర్షణకు దిగకుండా తమను తాను సమీక్షించుకోవడము, చర్చించుకోవడము, ఇటువంటి వాటి ద్వారా మ్యారేజ్లో ఒక హ్యాపీనెస్ని తీసుకురావచ్చు అనే సందేశం ఇస్తూ ఉంటాడు. సాధారణంగా శని 7th లార్డ్ అయి కుజుడితో కనుక్కున్నట్టయితే వచ్చినటువంటి జీవిత భాగస్వామి కొంత ఘర్షణలకి దిగేటువంటి వ్యక్తిగా ఉండడము, కోప స్వభావిగా ఉండడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. శని కుజుడు ఇంట్లో ఉన్నా, కుజుడు నక్షత్రంలో ఉన్నా, కుజుడితో కలిసి ఉన్నా, ముఖ్యంగా కుజుడితో కలిసి నీచలో ఉన్నా, ఇటువంటి సందర్భాల్లో కొంతవరకు ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడు వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ విషయంలో. బుధుడితో కనుక శని ఉన్నట్టయితే ఇద్దరి మధ్య కూడా అట్రాక్షన్ అనేది తగ్గుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే ఒక ఏడాది గడిచేసరికి ఇద్దరి మధ్య కూడా అట్రాక్షన్ తగ్గడము, పెద్దగా వారి యొక్క మ్యారీడ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇలాంటి ఒక ధోరణి అనేది ఇస్తాడు. శని గురువుల కలయిక కనుక ఉన్నట్టయితే ముఖ్యంగా ఆడవారికి కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్ ఇది. సప్తమంలో శని గురువులు ఉన్నారు అంటే చాలా విద్యార్థికుడైనటువంటి భర్త వస్తాడు, హైలీ ఎడ్యుకేటెడ్, మంచి కెరియర్ ఉంటుంది, కానీ డామినేటింగ్ నేచర్ ఉంటుంది. వారు తమ కుటుంబం కంటే కూడా తమ వ్యక్తిగతమైనటువంటి కెరియర్, అందులో ఇంప్రూవ్మెంట్, అందులో ఒక పొజిషన్ రావడము, పేరు ప్రఖ్యాతులు, వీటి మీద ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ మీద కంటే కూడా. దానివల్ల ఆ స్త్రీకి ఎక్కువగా మానసికంగా కృంగిపోవడము, ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. శుక్రుడితో కలిసిన శని ఇది చాలా మంచి కాంబినేషను. ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. అలాగే శని రాహువుల కలయిక ఇది కొంతవరకు మ్యారేజ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటువంటి కలయికగా చూడాలి. అయితే శని పాజిటివ్గా ఉండి రాహుతో కలిసి ఉన్నప్పుడు రాహువు కూడా శని యొక్క పాజిటివ్ నేచర్ని ఇంప్రూవ్ చేస్తాడు. అయితే శని ఏమాత్రం నెగిటివ్గా ఉండి రాహుతో ఉన్నా కానీ వివాహంలో మోసం జరగడము, తన జీవిత భాగస్వామికి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవాలనేటువంటి ఒక పట్టుదల ఉండడము, దానివల్ల ఇద్దరి మధ్య కూడా ఎప్పుడూ కూడా ఘర్షణ. ఎందుకంటే వీళ్ళు కొంత డౌన్ టు ఎర్త్ వ్యక్తులుగా ఉంటారు, జీవిత భాగస్వామికి సమాజంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవాలనేటువంటి తపన, దానివల్ల ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య వాదోపవాదాలు, ఇటువంటి ఎన్వైర్న్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో శని స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే చాలా మటుకు సిచ్యువేషన్స్ కంట్రోల్లో తీసుకొస్తూ ఉంటాడు శని. అలాగే శని కేతువుల కలయిక అనుకున్నట్టయితే ఇద్దరి మధ్య ఘర్షణ, ఇద్దరి దృష్టికోణాలు భిన్నంగా ఉంటాయి, ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం ఉండదు, ఒకరు మెటీరియలిస్టిక్ అయితే ఒకరు స్పిరిచువల్, ఈ విధమైనటువంటి ఒక కాంబినేషన్ ఉంటుంది వారిద్దరిది. దీనివల్ల ఎప్పుడూ కూడా ఘర్షణ వైఖరి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు శని ఇంకో గ్రహంతో కలిసిన శని స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మ్యారేజ్లో స్టెబిలిటీ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శని ఎప్పుడు వీక్ అయినా, నెగిటివ్గా ఉన్నా, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమస్యలు కూడా ఆ గ్రహానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శని ఎప్పుడూ కూడా ఓర్పుని సూచిస్తాడు. ఏ సమస్య వచ్చినా ముందు నిదానించి ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచించడము, విశ్లేషణ చేయడము, సమస్యను తట్టుకోవడము, వీటిని సూచిస్తాడు శని. ఎప్పుడైతే ఇటువంటి ఒక ధోరణి అలవాటు చేసుకుంటారో వారి యొక్క స్వభావంలో అది శనికి రెమెడీగా పనిచేస్తుంది. శని సంతోషిస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే మన జ్ఞానం పెరుగుతుందో సమస్య అనేది సమస్యగా కూడా కనపడదు మనకి. ఈ విధంగా మన యొక్క దృష్టికోణాన్ని మార్చుకోవడము, ఉన్నతంగా ఆలోచించడము, మెచ్యూర్డ్గా ఆలోచించడము, ఇవి సూచిస్తాడు శని. వివాహం విషయంలో కూడా ఇది అప్లై అవుతుంది. అయితే సాధారణంగా చాలామంది మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు 7th హౌస్లో శని లేడు, లేదా 7th హౌస్ని శని చూడట్లేదు, సప్తమాధిపతి శనితో లేడు కాబట్టి బాగుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే
శని దారకారకుడా అనేది చూసుకోవాలి. దారపాదంలో శని ఉన్నాడా, దారపాదం నుంచి 7th హౌస్లో శని ఉన్నాడా, ఉపపాదంలో శని ఉన్నాడా, ఉపపాదం నుంచి 7th హౌస్లో శని ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా చూసుకుని ఒక అంచనాకి రావాలి. అదేవిధంగా ఏదైనా ఒక నెగిటివ్ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్ ఉంటే సాధారణంగా దాని యొక్క ఫలితము ఆ గ్రహం యొక్క మహాదశలో వస్తుంది. అయితే నాకు శని మహాదశ రాదు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు అనుకోవచ్చు. అయితే శని కనుక పాడయ్యి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి జైమిని చరదశ కనుక నడుస్తున్నట్టయితే అప్పుడు కూడా ఈ శని యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తారు వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. కాబట్టి జైమిని సిస్టంలో కూడా ఎప్పుడూ కూడా స్టడీ చేయాలి ప్రతి అంశాన్ని. ఆ రెండు కలిపే ఎప్పుడు స్టడీ చేయాలి. అయితే కేవలం పరాశర పద్ధతిలో స్టడీ చేసి చరకారకత్వాలను చూడకపోవడం వల్లనే చాలాసార్లు అంచనాలు కూడా తప్పుతూ ఉంటాయి. పరాశరుడు జైమిని ఇద్దరు కూడా ఋషులే. పరాశర పరంపరలో వచ్చిన వాడే జైమిని. పరాశరుడు కుమారుడు వ్యాస మహర్షి, వ్యాస మహర్షి ప్రధాన శిష్యుల్లో ఒకడు జైమిని. వీరిద్దరు కూడా ఋషులే. ఇది ఋషుప్రోక్తమైనటువంటి శాస్త్రమే. మిగతా ఎన్నో ఉన్నా కానీ పరాశర సూత్రాలు, జైమిని సూత్రాలు అనేవి ఋషి ప్రోక్తము. కాబట్టి వాటిని మనం అధ్యయనం చేయడం అనేది చాలా చాలా మంచిది. ఏ కారణం చేత ఏంటి సౌత్ ఇండియాలో జైమిని సిస్టమ్ అసలు పట్టించుకోవట్లేదు. దానివల్ల చాలా ప్రమాదం కూడా ఉంది. ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యంగా వివాహము, కెరియర్, ఎడ్యుకేషన్ ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక గ్రహం యొక్క చరకారకత్వం ఏంటి, ఆత్మకారకుడు ఎవరు, అమాత్యకారకుడు ఎవరు, అలాగే దారకారకుడు ఎవరు, ఇవన్నీ చూసుకోవడము, ఆరూఢాలలో ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకోవడము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యము. దానికి సంబంధించిన సూత్రాలు జైమిని మహర్షి ఇచ్చాడు. పరాశరుడు కొన్ని అందించిన జైమిని మహర్షి ప్రత్యేకంగా ఆ చరకారకత్వాల మీద, ఆరూఢాల మీద అధ్యయనం చేసి తన తపోదృష్టితో, తన తపస్సుతో ఎన్నో సూత్రాలను అందించాడు. వాటిని తప్పకుండా మనం పరిశీలన చేసి పరిగణలోకి తీసుకుని అనాలిసిస్ అనేది చేయాలి. కాబట్టి మ్యారేజ్ సంబంధించిన అనాలిసిస్ చేసేటప్పుడు కూడా శని కనుక ఇంపాక్ట్ చేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా జైమిని పద్ధతిలో కూడా అనలైజ్ చేయడం చాలా చాలా మంచిది. అలాగే శని వక్రించాడు అంటే అర్థము, ఉదాహరణకి 7th లార్డ్ శని వక్రించాడు. దాని అర్థం ఏంటంటే వారి యొక్క జీవితంలో మ్యారేజ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశమై ఉంటుంది. మ్యారేజ్ తర్వాత చాలా చాలా సంఘటనలు జరుగుతాయి. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు. దానివల్ల వారు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. వారికి ఇంతకుముందు జన్మలో రుణం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా వారి జీవితంలోకి వచ్చి వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. శని కనుక వక్రించి 7th లార్డ్ అయినా 7th హౌస్లో ఉన్న దారకారకుడై వక్రించిన, లేదా వక్రించి దారపాదంలో ఉన్న, ఉపపాదంలో ఉన్న, ఈ విధంగా మనం శని కనుక అర్థం చేసుకున్నట్టయితే తప్పకుండా శని చెప్పేటువంటి సందేశాన్ని అర్థం చేసుకుని వారిని వారు ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క మ్యారీడ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ దృష్టికోణంతో మనం శనిని స్టడీ చేయాలి. ప్రతి ప్లానెట్ను కూడా ఇలా స్టడీ చేయాలి తప్ప కేవలం మనం మారము, ఇలాగే ఉంటాము, ఎదుటి వాళ్ళు మారాలి, దానికి ఏదైనా జపాలు చేయొచ్చా, హోమాలు చేయొచ్చా, యజ్ఞాలు చేయొచ్చా, లేదా ఏదైనా రత్నం పెట్టుకోవచ్చా, రుద్రాక్ష ధరించచ్చా అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ప్లానెట్ కూడా జాతక చక్రంలో మన పాస్ట్ లైఫ్ను గురించినటువంటి ఇండికేషన్ ఇస్తుంది. మనం ఎలా జీవించాము, ఎటువంటి మనస్తత్వంతో ఉన్నాము, ఇప్పుడు అదే మనస్తత్వంతో వచ్చాము, కాబట్టి అందులో నువ్వు ఏం మార్పులు చేసుకోవాలి అని చెప్తాయి గ్రహాలు. ఆ మార్పులు చేయడానికి మనం మానవ ప్రయత్నం చేయాలి. అది సరిపోనప్పుడు తప్పకుండా దైవ సహాయం అనేది తీసుకోవాలి. జపాలు, హోమాలు చేసినప్పుడు తప్పకుండా దేవతల సహాయాన్ని అందిస్తారు. మన ప్రయత్నం కూడా సఫలమవుతుంది. అంతే తప్ప కేవలం గ్రహాల మీద, దేవుడి మీద భారం వేసేసి అన్ని దేవతలే చక్కదిద్దాలి అంటే అది అయ్యే పని కాదు. ఎప్పుడూ కూడా జ్యోతిష్యం అనేది ప్రాక్టికల్గా చెప్తుంది. చెప్పిన మన జీవితం ఏంటి, ఈ జీవుడు ఎవరు అని చెప్పేది ఈ జాతక చక్రం తప్ప అందులో గ్రహాలు పనిగట్టుకుని పగబట్టి మన మీద ఏ దుష్ప్రభావాలు చూపించవు. ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. మనం చేసినవే మనకిస్తాయి, మనం ఏం చేసావో చూపిస్తాయి గ్రహాలు మన చార్ట్లో. అందులో ముఖ్యమైనటువంటి గ్రహం శని, అలాగే రాహుకేతువులు. కాబట్టి శని విషయంలో ఇటువంటి ఒక ఆలోచన చేసినట్టయితే తప్పకుండా మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.